రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఈ వెలుగు రావడం జరిగింది. ఆ వెలుగు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటానే మొదటి 5 సంతకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవి నెరవేర్చడం జరిగింది. మేనిఫెస్టోలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద చేస్తామని చెప్పారు. ఫస్ట్ సంతకం 16,347 టీచర్ పోస్టులకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక టీచర్ పోస్టు భర్తీ చేసిన దాఖలాలు లేవు. అలాగే మా నాయకుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2 లక్షల పోస్టు టీచర్ పోస్టు భర్తీ చేశాడని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నాము. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని చెప్పేసి ప్రజలంతా భావించారు. దానిలో భాగంగానే ఫస్ట్ రెండో సంతకం మా నాయకుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెట్టేసి దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. మూడవది ఎవరైతే మా అవ్వాతాతలు సంతోషపడతారని చెప్పేసి భావించామో దాన్ని పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇందాక చూశారు, ప్రతి ఒక్క అవ్వాతాతలోనూ మా మనవడు మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితిగా కనిపించింది. అలాగే 4వ సంతకం ఎన్టీఆర్ క్యాంటీన్లు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏవైతే ఇంతకుముందు ఎన్టీఆర్ క్యాంటీన్లో తెలుగుదేశం ప్రభుత్వంలో నడిచేటో దానిని సర్వనాశనం చేసి పేదల కడుపు కొట్టి పేదల అన్నం ఆకలి మీద కడుపు కొట్టి మూసేయించడం జరిగింది. దాన్ని మేము మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఫస్ట్ 4వ సంతకం కానీ అన్న క్యాంటీన్ల మీద పెట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అలాగే లేబరు వీళ్ళంతా మున్సిపల్ కార్మికులు వీళ్ళంతా హ్యాపీగా 5 రూపాయలు భోజనం చేసే పరిస్థితి. ఊరు నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ పేద రైతులు కానీ వీళ్ళంతా వచ్చి అనంతపురం వచ్చి భోజనం చేసే పరిస్థితి కనిపించేది. అలాగే 5వ సంతకం వచ్చేసి స్కిల్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళు నైపుణ్యాన్ని పెంచి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు అవకాశం కల్పించే విధంగా ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేసే పరిస్థితి ఉంది. దేనికంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగం బాగా పెరిగింది. దాన్ని యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి స్కిల్ సెన్సెస్ చెప్పడం జరిగింది. ఇవే కాదు అనేకమైన హామీలు ఇచ్చాం. ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ పోతామని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్ర పౌరునికి తెలియజేస్తా ఉంది. మా నాయకుడు చెప్పేదే చేస్తాడు, చేసిందే చెప్తాడు. ఇది మా నాయకునితో గత పాలకుల మాదిరిగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అన్న క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తాం. వీలైనంత తొందరగా రోజుల్లోనే రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పేసి ఒక జీవో రెడీ చేస్తున్నారు. దానికి గైడ్లైన్స్ రెడీ చేస్తున్నారు, కాంట్రాక్టర్లు రెడీ చేస్తున్నారు. కాంట్రాక్టులు టెండర్లు అయిపోతే ఇమీడియట్ గా స్టార్ట్ చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.